సబ్జెక్టు ఇదొక ఇతిహాసంలాగా మారింది, ఒక ఇతిహాసంలాగా మారింది, ఒక చరిత్ర, ఒక కథ. ఇదొక మనకు కొత్త కథ దొరికింది మనకి. ఎస్సీ సబ్ ప్లాను, స్పెషల్ కాంపోనెంట్ ప్లాను, దానికో చరిత్ర, దానికో ఇందిరాగాంధీ, ఇందిరమ్మ, దాంట్లో మన్మోహన్ సింగ్, జైల్ సింగ్, యోగేంద్ర మక్వానా, కేఆర్ నారాయణ గారు, వీళ్ళంతా 1970 నుండి చక్కగా స్టార్ట్ అయింది. అన్న చెప్పిన తర్వాత ఒక్కసారి మళ్ళీ పాత పుస్తకాలను చూసుకున్నాను. అన్న శంకరన్ నాకు నిన్నే వాట్సాప్ పెడితే చూసుకున్నాను. విధులు నిధులు విధులు అని చెప్పి తారకం గారు చిన్న బుక్ వేశారు. అది మనందరికీ కరదీపిక. అదేవిధంగా మన మిత్రుడు, మన మధ్యలో లేని మిత్రుడు మన రామలింగ బుక్ వేశారు. ఆయన దీన్ని ఎలా అభివర్ణించాడంటే దీన్ని అత్యాచారంగా అభివర్ణించారు. నిజంగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన అట్రాసిటీ యాక్ట్లో కూడా ఎకనామికల్ ఇంజస్టిస్ జరిగితే అది అత్యాచారం. ఇప్పుడు మనకు జరిగింది అత్యాచారం. అంటే ఈ పాలకులు తమ అధికారంలోకి రావాలి అంటే మన వర్గాలని ట్రిగ్గర్ చేస్తారు, ఇంటెన్సిఫై చేస్తారు. అంటే ఎమోషనల్ క్యారెక్టర్స్. తెలంగాణ ఉద్యమంలో కూడా బలైంది మనమే, తెలంగాణ ఉద్యమంలో బలైంది కూడా మనమే, ముందు వరుసలో నిలబడింది కూడా మనమే. ఆ రకంగా తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలోనే ఈ ఎస్సీ ఎస్టీ ప్లాన్ చట్టం చేయాలని రూపకల్పన కోసం ఒక పెద్ద పోరాటం జరిగింది. అదొక చరిత్ర ఇక్కడ. దాంట్లో సిపిఎం నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య గారు వీళ్ళంతా ఏం ఆశించారంటే చట్టం వస్తే దీనికి ఒక పూర్తిగా హక్కు జరుగుతుంది అనుకున్నారు. కానీ తారకం గారు ముందే చెప్పారు, అయ్యా బాబు అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ పెడతారో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్, దీనికి ప్రత్యేకంగా చట్టం అవసరం లేదని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు పెట్టడం అంటే కేటాయింపు, దానికి పెద్ద శాంక్టిటీ అవసరం లేదు. ఒక్కసారి దాన్ని చట్టం తీసుకొచ్చారంటే అది చట్టబండలు అయిపోద్దని తారకం గారు చెప్పారు. మీకు తెలుసు తారకం గారు లాస్ట్ పోరాటంలో తారకం గారు లేరు. తారకం గారిని మౌనంగా ఉండమని కూడా చెప్పారు. ఆయన కూడా చెప్పాడు, నన్ను మౌనంగా ఉండమన్నారని చెప్పారు. చట్టం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు. అనకు తెలుసు, రామప్రసాద్కి తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అధికారంలోకి రావడం కోసము వాళ్ళు మనం వాడుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళిత రాజ్యమైన ఒక పర్యాపదంగా కూడా మనం అనుకున్నాం, మనం భావించాం. చేవేళ్ల సభలు కానీ ఇతర సభలు కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి ఇవాళ మనమే వాళ్ళ ముందు వరుసలో నిలబడ్డాం. ఒక రెడ్డిలు యాక్చువల్గా వాళ్ళు లేరు, వాళ్ళు బీజేపీ పోవాలనే ఒక క్రమంలో ఉన్న 3 పరిస్థితుల్లో, కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వస్తుందని చెప్పి మళ్ళీ రెడ్లంతా ట్యాగ్ అయ్యారు. ఎప్పుడైతే విక్రమార్క గారు ప్రజాయాత్ర పీపుల్స్ మార్చ్ స్టార్ట్ చేశాడో ఆ క్రమంలోనే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ వీళ్ళంతా లేరు, దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి మళ్ళీ రెడ్లంతా దీని వైపు ర్యాలీ అయ్యారు. లేకపోతే రెడ్లు బీజేపీలో కొట్టుకుపోయేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది మనమే, కానీ ఇవాళ మనకేం జరిగింది, ఇవాళ విస్తరేస్తే దాంట్లో మనకేం లేవు. దీన్ని మనం ఏ విధంగా ఛేదించాలంటే మనం ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఇవాళ ఈ సదస్సులో కూడా మనం ఎక్కువ రాలేదంటే బడ్జెట్ మీద, ఈ సదస్సులో మనం ఎక్కువ రాలేదు అంటే మన బడ్జెట్ పట్ల మనకు అంటే దాని మీద మనం ఎక్కువ నిర్లక్ష్యము కానీ లేకపోతే ఎక్కువగా మనకు అవేర్నెస్ లేకపోవడం కానీ, నిర్లక్ష్యం అనకూడదు, ప్లస్ అవేర్నెస్ లేకపోవడం. దీనికోసం అన్న చెప్పినట్టు మనం కమ్యూనిస్ట్ పార్టీ మోడల్లో శిక్షణ తరగతులు పెట్టాలి, క్లాసెస్ పెట్టాలి, బడ్జెట్ పైన మనం సెన్సిటైజ్ చేయాలి. మనకు తెలుగులో ఉన్న పుస్తకాలు తారకం గారు చాలా చక్కగా రాశాడు, నిధులు విధులు చాలా చిన్న పుస్తకం. అదేవిధంగా మన రామలింగం కూడా మంచి బుక్ రాశాడు. అదేవిధంగా దీంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళతో మన బడ్జెట్ గురించి, ఎకనామిక్స్ గురించి మన వర్గాలను చైతన్యం చేయాల్సిన అవసరం. ఎందుకంటే చార్కుడు దాన్ని చెప్పాడు, మహాభారతం లాగా కౌరవులు పాండవులు యుద్ధం ఎట్లను, రాజ్యం ఎట్లను, రాజ్యం కోసం అని చాలా చక్కగా రాశాడు నిధులు విధులు ఆ పుస్తకం. అదందరికీ మనకు అర్థం విధంగా ఉంటుంది. కాబట్టి మనము దీన్ని చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్, సోషల్ ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్. ఇవాళ మన రాజ్యాంగంలో కూడా ఎకనామిక్ జస్టిస్ అన్నారు. సో మనం ఎంతసేపు ఇక అత్యాచారాలు అన్న పొద్దు లేచి అన్న వరంగల్ పోతాడు, మన అక్కడ వరకు దమ్మపేట వేస్తే దాంట్లో కొట్టాడాడు, ఇట్లా రెగ్యులర్గా మనకి ఉంటూనే ఉంటుంది, షెడ్యూల్ ఉంటూనే ఉంటుంది. కొద్దిగా మనము దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. దీంట్లో వచ్చిన ఎవరైతే విధులు వచ్చిన వాళ్ళు కూడా దీనికి అవగాహన ఉన్న వాళ్ళు, రామప్రసాద్కి చాలా అవగాహన ఉంది, అది శంకర్ భాయ్ కూడా చాలా అవగాహన ఉంది, శరణ్ గారికి దీనికి అవగాహన ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళని మేము కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాము, మా అడ్వకేట్స్ కూడా దీనికి ఇన్వాల్వ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాము. ఎక్కడికక్కడ మీరు ఎక్కడ పెడితే మా అడ్వకేట్స్ని కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో మనకున్న ఇంటలెక్చువల్ వాళ్ళు కూడా తెచ్చిచ్చి ఈ బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి ఒక చైతన్యమైన నిర్మించుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చే కార్యక్రమంలో కూడా మేము భాగస్వాములు అవుతామని సెలవిస్తున్నాం.